మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే ఈ సంకుచిత మనస్తత్వం ఏంటి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి, ఈ ప్రాంతీయమైన సంకుచిత మనస్తత్వం ఏంటి అని ప్రశ్నించారు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకు, ఏబిఎన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆయన పొలిటికల్ లైఫ్ కానీ లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఇవన్నీ కాదు ముఖ్య అంశాలు. ఈరోజు ఏంటంటే తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అనేది దశాబ్దాల తరబడి పోరాటం చేస్తే తెలంగాణ అనేది భావోద్వేగాల మధ్యలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఏ విషయం మీద ఇయ్యాల్సి వచ్చింది, ఏ రకంగా విభజించాల్సి వచ్చింది అనేది ఎక్కడా కూడా అంటే లోపాయికారిగా పేపర్ మీద పెట్టి ఇట్లా చాటుగా వేసింది కాదు. బహిరంగంగా పార్లమెంట్ లో చర్చించి బీజేపీ సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, అందరి సభ్యుల మధ్యలోనే ఏ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోదాము అనే అంశం మీద కూలంకుషంగా చర్చించిన తర్వాతనే బైఫర్కేషన్ అంశాలు వాళ్ళకి ఏ రకంగా లాభం అవుతుంది, వీళ్ళకి ఏ రకంగా లాభం అవుతుంది అని చెప్పి మరీ ఏరి కూరి అంశాలు చేర్చుకున్న తర్వాతనే లాస్ట్ మినిట్ వరకు కూడా ఇక తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పి మాలాంటి తెలంగాణ వాదులము ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు ఆ రోజు ఆ పరిస్థితులలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఏదైతే కీలకమైన బిల్లులు, కీలకమైన అంశాలు చర్చించినప్పుడు పార్లమెంట్ మూసేయడం అనేది కామన్. అది బీజేపీ నాయకులు మాట్లాడడం, అదే తరహాలో పవన్ కళ్యాణ్ ఆ రీతిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఇవన్నీ చూసాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసి కనీసం నీరు కూడా తీసుకోకుండా చాలా బాధపడ్డానని చెప్పి తెలంగాణ ఏర్పాటు మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన స్టాండ్ ఏంటో చెప్తూనే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాలలో. కానీ అవన్నీ కూడా అంటే ఒక ఆంధ్రవాదిగా ఆయన చేసిన అంశాలను కూడా మేము తెలంగాణ వాదులుగా తిప్పికొట్టాము. అంశాల గురించి ప్రతి విషయాన్ని కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ పోతాము, ప్రతి విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆయన చెప్తోంది ఏంటంటే ఈ ఆంధ్ర తెలంగాణ వాదం ఇంకో వాదం వద్దని కదా, ఈ ప్రాంతీయ వాదాలు పెట్టుకుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందనే కదా పవన్ కళ్యాణ్ అంతా ఇప్పుడు మాట్లాడుతున్నది. ప్రాంతీయ వాదాలు పెట్టుకోవద్దు అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలు ఆ రోజు ఏదైతే కోనసీమకు ఎవరి కళ్ళు, తెలంగాణ వాదుల కళ్ళు కనుదిష్టి వల్ల ఈ రకంగా జరిగిందని మాట్లాడు. అంటే తెలంగాణ వాదులను ఒక చిన్న చూపు, తెలంగాణ ప్రజలను ఒక చిన్న చూపు చూస్తూ ఆయన పలు సందర్భాలలో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిన మాటలను మనం చూసాం. తెలంగాణ ఏర్పాటు ఏ రకంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ఏ రకంగా విభజన జరిగిందో పార్లమెంట్ లో ఉన్న సభ్యులందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా పొజిషన్ లేదు కాబట్టి ఆయన ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు విభజించే విధానం గురించి ఆ రోజు ఆయనకు అవగాహన లేదు. ఈ రోజు కూడా ఏ రకంగా విభజించాలనేది అవగాహన లేదు. కేవలము స్క్రిప్ట్ ని పట్టుకొని వాళ్ళు మాట్లాడింది కదా నేను మాట్లాడాలనే రీతిలో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రాంతీయవాదం మీదనే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. ఆ రోజు భాషావాదం మీద తెలుగు రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ప్రాంతీయవాదం మీద ఈరోజు ఇది ఏర్పడ్డది. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోతుంది. మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు. అదొకే, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి దారితీసిన కారణాలు అవన్నీ మనకు తెలుసు. కానీ ఆయన అన్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ నేషనల్ పార్టీ, జాతీయ విలువల గురించి మాట్లాడే పార్టీ, ప్రాంతీయ వాదము లేకపోతే ఇంత సంకుచితమైన మనస్తత్వంతో నువ్వు రావద్దు అని అనడము, నన్ను అడ్డుకునే హక్కు ఎవరికి ఉంది? ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ దక్షిణాది వ్యక్తి కాదు కదా, ఆయన దక్షిణాదికి వచ్చి పోటీ చేశారు ఎందుకని నేను ప్రశ్నిస్తే కరెక్ట్ అవుతుందా అని అడిగారు. రిషి గారు, తెలంగాణ ఏర్పాటును ముఖ్య పాత్ర పోషించింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి ఇటు ఆంధ్ర గాని, కర్ణాటక గాని, ఉత్తరప్రదేశ్ గాని, మధ్యప్రదేశ్ గాని ప్రతి పార్టీ సమానం. వాళ్ళు ఎక్కడా కూడా విభేదాలు అంటే చూయించలే, డిఫరెన్స్ చూయించలే. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చూయించలే. కాబట్టి ఈ రోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదులుగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మేము బాధపడి కౌంటర్ ఇస్తున్నాం అంతే తప్ప కాంగ్రెస్ కానీ 13 నెలలుగా మీరు ఆయన టార్గెట్ అంటే మీ ప్రభుత్వం వచ్చిన 13 నెలలుగా ఆయన టార్గెట్ చేస్తున్నారన్నారు. అందుకే ఆయన జాగీరా అని అడగాల్సి వచ్చిందని కూడా చెప్పారు నిన్న. రిషి గారు ఒక 2 minutes నాకు టైం ఇస్తే చెప్తా. 5 నెలల కిందట కొండగట్టుకు వచ్చినప్పుడు
డిప్యూటీ సీఎం హోదాలో కానీ ఒక కొండగట్టుకు వచ్చే భక్తుని హోదాలో కానీ ఆయనకు ప్రోటోకాల్ ఏ రకంగా ఇవ్వాలో డిప్యూటీ సీఎం హోదాలో ఆ రకంగా ప్రోటోకాల్ ఇచ్చి ఘనంగా స్వాగతం పలికి ఆయనకు ఆ రోజు దర్శనం కల్పించినాం. ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన స్టిల్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయనకి ఏ రకంగా ఆయనకు ఫ్యామిలీ కానీ ఆయన ఆస్తులకు కానీ ఆయన పొలిటికల్ గా కానీ ఏ రోజు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు కల్పించలే. ఏదైతే గత 15 రోజుల నుండి ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ నుండి ఏదైతే ఆ బర్నింగ్ ఇష్యూలో ఆ టైంలో తెలంగాణలో నేను ఇదే రోజు పెడతా మీటింగ్ అని చెప్పి ఆయన ఏ రకంగా అంటే ఇక్కడ ఏమంటారు దాన్ని శాంతి భద్రతలు ముఖ్యం, వేరే రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం తర్వాత మేధావులు కానీ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ప్రెస్ సమావేశం పెట్టుకోవడం, ఆయన అంశాల మీద కూలంకుషంగా చర్చించడం, ఇవన్నీ ఒక ఉద్రేక స్వభావం జరిగినప్పుడు ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు ఆయన సభ కరెక్ట్ కాదు అనేది మాకు శాంతి భద్రతల దృష్ట్యా ఆ రకంగా అన్నాం. కానీ ఏ రోజు కూడా ఆయనను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు, ఏ రోజు కూడా ఆయనను ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు జనసేన కార్యకర్తల జోలికి వెళ్ళలేదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు.